అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ముందుగా హ్యాపీ ఉగాది. ఉగాది అయితే మేమైతే బాగా జరుపుకున్నాము. మీరు కూడా బాగా జరుపుకున్నారు లేదో నాకైతే మా బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ ఉగాది కాబట్టి మేమైతే బాగా చేసుకున్నాము. మీరు కూడా మంచిగా ఉగాది చేసుకున్నారు లేదో నాకైతే కామెంట్ చేసేయండి. నార్మల్ గా పండుగలు అంటే పెద్ద సెలబ్రేషన్స్ ఏమి ఉండవు కదా, ఇంట్లో పూజలు చేసుకోవటము, వంటలు వండుకోవటం ఇదే సరిపోతుంది. చాలన్నట్టు ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇంకా పనులన్నీ అయిపోయినట్టే. ఇంకా మా బాబుతో అయితే ఈ పనులన్నీ చేసుకునేటప్పుడు నేను నీట్గా చేసుకుంటే ఇంకో పక్క వాడు చండాలం చేస్తా ఉంటాడు. అది కాక ఏడుస్తానే వెనకాల తిరుగుతానే ఉంటాడు. వీడితో అల్లరి ఇలానే క్లీనింగ్ అయిపోయిన తర్వాత వాడికి కూడా స్నానం చేపించేసి నేను కూడా స్నానం చేసి ఇంకా పొంగల్ అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. పప్పు కూడా మిక్సీలో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కనైతే పెట్టుకున్నాను. పొంగల్ డబ్రాలో వండితే ఎక్కువ టైం అయితే ఉడకడానికి పడుతుంది అని చెప్పేసి ముందలే కొత్త కుక్కర్ ఉంటే దానిలో అయితే ఒక 5 గుప్పిళ్ళు పాలు పోసేసి ఒక 2 కుక్కర్లు అయితే వేయించమంటే మెత్తగా ఉడికిపోతుంది కదా, టైం అయితే కొంచెం సేవ్ అవుతుందని పెట్టేశాను. ఇంకా అది కూడా కొంచెం పాలు పోసేసుకుని ఇంకా ఉడికించిన అన్నం మొత్తం వేసేసుకుని మంచిగా కలిపేసేసుకుని మంచిగా ఉడికిపోయిన తర్వాత బెల్లం కూడా వేసేసి ఇలాచీలు కూడా చేసేసుకున్నాను. పొంగల్ అయిపోయిన తర్వాత ఇంకున్న కొంచెం అంట్లు కూడా క్లీనింగ్ చేసేస్తున్నాను. ఎప్పటికప్పుడు అంట్లు కడిగేసుకున్నాను. ఎక్కువసేపు ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఒక పక్క వంట చేస్తూనే వచ్చిన గిన్నెలు కూడా కడిగేసిన తర్వాత గాలిద్దామని చెప్పి ఇంకా నూనె అయితే పెట్టాను. ఇంకా అది కాగేలోపు దేవుడి సామాన్లు కూడా కొంచెం క్లీన్ చేసి పని తగ్గిపోతా ఉంటుంది. ఎప్పుడు నేనైతే నైట్ దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఈ రోజు అయితే చేయలేదు. పెట్టిన దేవుడి దగ్గర పూలు కూడా నీట్ గా తీసేసి ఇంకా దేవుడి సామాన్లు కూడా ఒక దానిలో వేసేసుకుని తీసుకొచ్చేసాను. ఇంకా వాటిని కూడా ఉప్పు చింతపండు పెట్టి నీట్ గా కడిగిపోతాయి. మా బావ స్నానం చేసి ఇంకా వచ్చి ఉగాది పచ్చడి కలిపేలోపు ఉగాది పచ్చడి కూడా అన్ని సర్ది పెట్టేయాలి. ఇంకా అందుకనే గబగబా పనులు అయితే ఇలా త్వరగా అయిపోతుంది. అంటే మా బాబు అయితే నా దగ్గర లేడు. మా బావ మా పాప మా బాబు అయితే పచ్చడి చేసుకోవడానికి మామిడికాయలు కావాలి కదా, ఇంకా అవి తీసుకురావడానికి ఇంకా తోరణాలు అవి కట్టడానికి ఇంకా ఆకులు అవి తీసుకురావడానికి వెళ్ళారనమాట. ఇంకా అందుకని నా పని అయితే ఇంత బాబు నా దగ్గర ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు ఎత్తుకుని తిరగమంటా ఉంటాడు. కింద ఆడుకోరా అంటే అస్సలు ఆడుకోడు. వాడిని ఎత్తుకుని తిరిగి ఇంట్లో పని ఎప్పుడు అవుతుంది చెప్పండి. అయినా కూడా ఏడుస్తానే బొడ్డోడికి పాలు ఎత్తుకుని తిరిగామనుకోండి రోజల్లా నవ్వుతానే ఉంటాడు. బయట తిరిగితే చాలు వాడికి ఎక్కడ లేని ఎనర్జీ అయితే వచ్చేస్తా ఉంటది. ఇంకా మా బావ అయితే వెళ్ళి ఆకులు అయితే తీసుకొచ్చేసాడు కదా, వాటిని అయితే నీట్ గా తోరణాలు అయితే కట్టేసేస్తున్నాడు. ఇంకా తోరణాలు కట్టంగానే పండగ వైబ్స్ అనేవి భలే స్టార్ట్ అయిపోతాయి కదా. ఇంకా తోరణాలతోనే లుక్ అయితే మారిపోతుంది. ఇంకా మా బావ అలా కట్టేటప్పటికే ఇంకా స్నానం అయి చేసి వచ్చే లోపు నేనైతే ఇక్కడ మామిడికాయలు చిన్నగా ముక్కలు కోసేసి ఇంకా ఉగాది పచ్చడికి అయితే మొత్తము ఇంకా కలిపేయడానికి ఇంకా పెట్టేస్తున్నాను. ఒక్కో దానిలో ఒక్కొక్కటి. ఇంకా మా పాప అయితే చూడండి ఇంకా స్నానం చేయలేదు. ఇప్పుడే వాళ్ళ డాడీ అంటే వెళ్ళొచ్చింది కదా, ఇంకా అలా నుంచుని ఏమేమి తీస్తున్నాను ఏంటని చూస్తుంది. ఇంకా తనను కూడా స్నానానికి పంపించి ఇంకా మామిడికాయ అయితే ఇది పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మామిడికాయలు చూడంగానే మీకేం చేసుకుని తినాలనిపిస్తుందో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే మామిడికాయ చూడంగానే మంచిగా పప్పు చేసుకుని తిందామనిపిస్తుంది. మా బావ అయితే ఇక్కడ మామిడికాయలు చూడంగానే తొక్కుడు పచ్చడి చేయని చెప్పి ఇంకా అడుగుతున్నాడు అనమాట. వీడిని చూడండి ఎత్తుకోలేక మా తమ్ముడు ప్రాణానికి వచ్చింది. ఇంకా కూర్చున్నా ఊరుకోడు, అలానే నుంచున్నా ఊరుకోడు. వాడిని అయితే ఎత్తుకుని తిప్పుతూ ఉండాలి. అంతసేపు అయితేనే ఉంటాడు. ఇంకా నార్మల్గా అయితే ఏడుస్తూనే ఉంటాడు అనమాట. వాడి చేతిలో ఎంతసేపు పట్టుకున్నా కూడా జారుతానే ఉన్నాడు. చూడండి ఒక చోట అసలు కూర్చొని నీట్గా తోరణ మొత్తం కట్టేసి వచ్చిన తర్వాత అసలు ఇక్కడ డిస్కషన్ ఏంటంటే మామిడికాయ పుల్లగా ఉందా లేదా అని చెప్పేసి ఇంకా మా బాబుకి ఇస్తే చెబుతాడు అని చెప్పేసి వాడికైతే మొక్కిచ్చాము. వాడైతే పులుపు ఎంతైనా తింటాడు కానీ స్వీట్ అయితే ఒక్కసారి అలా పెట్టగానే పూ అని ఊసేస్తాడు అనమాట. వాడికి స్వీట్ అనేది అస్సలు నచ్చదు. మామిడికాయ ఇంగాలను వాడైతే ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టాడు చూడండి. ఇక అదే చూసుకుని పులుపు బాగా ఉందని చెప్పేసి ఇంకా నవ్వుకుంటున్నాం అనమాట. వాడైతే ఎక్స్ప్రెషన్స్ ఏమి ఇవ్వడం మంచిగా నోట్లో పెట్టుకుని మంచిగా నవ్వులేసి మిగుతూ ఉంటాడు. ఇంకా వాడికైతే బాగా నచ్చింది అనుకుంటా. ఇంకా మామిడికాయ ముక్క అయితే వదలుకోకుండా ఎలా కాముగా కూర్చుని తింటున్నాడు. ఇంకా మొత్తం అయితే చింతపండు అవి కూడా నేను మొత్తం నానబెట్టేస్తున్నాను. అది మార్నింగే మా బావ అయితే తీసుకొచ్చి నీట్గా రెమ్మలు కూసేసి అక్కడ పెట్టేశాడు కూడా. ఇంక వీడియో కోసం ఏదో అలా డబ్బింగ్ చెప్పేయాలి కదా, అందుకని చెప్తున్నాను. ఇంకా అక్కడ మొత్తము ఇంకా 6 ఐటమ్సే పెడతామన్నమాట. అందరూ ఏదేదో ఉగాది పచ్చళ్ళు కలిపేస్తారు కానీ మేమైతే ఒకటి ఉప్పు కారము పులుపు చేదు ఇంకా అలా తగిలేదట్టు ఒక 6 రకాలు పెడతామంతే. ఇంకా మా బావ కూడా ఉగాది పచ్చడి అయితే కలిపేస్తున్నాడు. మా బావకు అన్ని పండుగలు నచ్చుతాయో లేదో తెలియదు కానీ ఉగాది అంటే చాలా బాగా నచ్చుతుంది. ఉగాది పండుగ అంటే మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటాడు. పొద్దున్నే లేచి మంచిగా రెడీ అయిపోయి అన్నీ కావాల్సినవి కూడా మంచిగా సర్ది పెట్టిస్తాడు. మిగతా టైంలో అయితే లేవు పండుగ అని చెప్పి మనమే అడగాలన్నమాట. మా బావకు ఉగాది పండుగ అంటే ఇంకా అంత ఇష్టం అనమాట. న్యూ ఇయర్కి అయితే మధ్యలో అయితే లేచి కేకులు కట్ చేసుకోవటము సెలబ్రేషన్ చేసుకోవటం మా దగ్గర అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఉగాది అంటేనే మనకి కొత్త సంవత్సరం కాబట్టి ఉగాది అప్పుడే మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి చెబుతూ ఉంటాడు. న్యూ ఇయర్కి సెలబ్రేషన్ చేసుకోవడానికి ఊరినే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పినా కూడా అసలు చెప్పడనమాట. మన పండుగ అంటే ఉగాది అది ఇది అని చెబుతాడు అనమాట. ఎలా అయినా మనకి
బావకి కొత్త సంవత్సరం అంటే ఉగాదే కదా, ఇంకా మంచిగా కొంచెం సెలబ్రేషన్ అయితే చేసుకుంటాము. సెలబ్రేషన్స్ అంటే ఏందో పెద్ద పెద్దగా ఇది చేసుకోవడం ఏం కాదు, ఇంట్లో కొంచెం వండుకుని పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి రావటమే పెద్ద సెలబ్రేషన్స్. మాకంటూ పెద్ద ఏముండవు, మా బావ వచ్చినప్పుడే ఏదో కొంచెం అంతా అలాగనే చేసుకుంటారు. కానీ లేకపోతే నార్మల్గా ఇంట్లో ఏదో కొంచెం వండుకున్నామా, పొంగల్ చేసుకుని పూజ చేసుకున్నామా, ఏదో గుడికి వెళ్ళి వచ్చామా చేసుకుని మా బావ ఉంటే దేవుడి దగ్గర పెట్టుకుని ఇంకా పూజ అయితే చేసుకోవడమే. దేవుడి దగ్గర కావాల్సిన ఒత్తులు నూనె మొత్తం ఒక్కోసారి పెట్టేసి వచ్చేసాను. ఇంకా అక్కడ పెట్టుకోవడం అయిపోయింది అనుకోండి, పూజ చేసుకోవడం కూడా త్వరగా అయిపోతుంది కదా. ఇంకా మేము చేసుకున్న రా క్లిప్ అయితే దేవుడి దగ్గర పూజ. అమ్మో అది కాదు అమ్మమ్మ వాళ్ళకేమో పొగరిచ్చాడంట కాయలు, అయ్యే మామిడికాయలు. వదిలేస్తాడేమో దాన్ని. కంట్రోల్లో పెట్టేసి వచ్చేసింది స్టైల్. ఇస్తరాకులో పెడతారు. శివుడు ఫోటో తీసుకెళ్ళి ఒక మూడు పెట్టారు, చిన్న ఫోటో. కాశీ ఇదేంటి, నువ్వు ఎప్పుడు కాశీ తీసుకెళ్తావు అప్పుడు తెస్తా అంత ఫుడ్. उसके साथ ही कम्युनिटी होल सबका एंट्री होगा. पूरा पार्टी अपना जो इंडिविजुअल है, जो डॉक्यूमेंट्स है, దండగా వచ్చిందంటే 4 అవ్వాలి. అదే ఇంకా 2 వచ్చాయి, ఇంకా 4 ఇయర్స్ అయిందండి. పూజ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు అయితే ఉగాది పచ్చడి పెట్టారు కదా. ఫస్ట్ ఉగాది పచ్చడి గుడిలోనే తిన్నాము. మేము చేసింది అయితే దేవుడి దగ్గర ఉంది కదా, ఇంకా దేవుడి గదిలో ఏమంటుకుంటాము, ఇలా గుడికి వచ్చినాక తినవచ్చులే అని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ప్రసాదం కింద ఉగాది పచ్చడి అయితే పెట్టారు. ఉగాది పచ్చడి తిన్న తర్వాత మనకు నోట్లో ఫస్ట్ ఏదైతే తెలుస్తుందో ఇంకా మన లైఫ్ కూడా ఈ సంవత్సరం అంతా ఇలాగే ఉంటుందని చెబుతారు కదా. మీకేమొచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి. నాకైతే తినగానే ఫస్ట్ పులుపు అయితే తగిలింది, ఇంకా తర్వాత బాగా చేదైతే తగిలింది. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా మనకి ఈ సంవత్సరం అంతా అలాగే ఉంటుందని చెప్పి కూడా అనుకోకూడదు కదా. ఇంకా మనం పచ్చడిలో ఏది ఎక్కువ వేస్తామో అదే తగులుతుంది అని చెప్పేసి ఇంకా మా బావ మా అమ్మ ఇంకా అయితే చెబుతున్నారన్నమాట. ఇంకా అదే డిస్కషన్ చేసుకుంటున్నప్పుడల్లా నాకు వచ్చేది ఏంటంటే దేవుడి దర్శనం మంచిగా అవుతుంది, ఇంకా ప్రశాంతంగా అక్కడ కూర్చుని కొంచెం వ్యూస్ కూడా చూడొచ్చు అనమాట. ఇంక ఇక్కడైతే చేపలు బాగా ఉన్నాయి అని చెప్పి చిన్న చిన్న పిల్లలు అని చెప్పేసి ఇంకా వాటిలో అయితే పడుతున్నారు అనమాట. ఇంక వెళ్ళిన తర్వాత ఫోటోలు దిగడం అయితే ఇంకా కంపల్సరీ కదా. ఇంక ఫోటోలు అన్నీ దిగిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే ఇంకా కొబ్బరిపాల రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా గుళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంట్లో చేసిన కొబ్బరి చిప్పలు అయితే ఇంకా అలాగే వండిచ్చేసేస్తాము. ఇంకా తినము వాడమని చెప్పేసి ఇంకా నాన్ వెజ్లో అట్లు కూడా వాడకూడదు కాబట్టి ఇంకా కొబ్బరి రైస్ అయితే ఇంటికి రాగానే చేస్తున్నాను అనమాట. ఇంత సైలెంట్గా ఇంకా ఇక్కడ పక్కన కూర్చున్నాడు చూసారా, వీడి మధ్యాహ్నం నుంచి చేసిన అల్లరి కాదు. ఇంకా మా పాప కూడా ఇంటికి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా కొబ్బరి ముక్కలు అయితే ఇంకా చిన్న చిన్నగా ముక్కలు కొబ్బరి ముక్కలు పాలన్నీ తీసేసి ఇంకా కొబ్బరి పాల రైస్ అయితే చేశాను. మా బాబుకి అయితే
కొబ్బరి రైస్ అంటే చాలా ఇష్టము. ఉడకగానే ఫస్ట్ కొంచెం తీసేసి పక్కన పెట్టేసిన తర్వాత వేడికైతే వేడిగా అయితే పెట్టేస్తున్నాను. వాడైతే మంచిగా తిప్పుతూ పెట్టామనుకుంటే మంచిగా తింటాడు. ఇంకా తినేసింది అయిపోయింది. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.